ఆరోగ్యం అంటే కేవలం రోగాలు లేకపోవటం కాదు, మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటే అది మన మనసు, శరీరం, సమాజంలో మనం సంతోషంగా ఉంటాం. శారీరక ఆరోగ్యం అంటే మనం శరీరంతో శక్తిగా, బలంగా ఉండాలి. దానికోసం మనం రోజు వ్యాయామం చేయాలి, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. మానసిక ఆరోగ్యం అంటే మెంటల్ వెల్నెస్. దానికోసం మనం ధ్యానం చేయాలి, రోజు దేవుణ్ణి గుర్తిస్తూ జపిస్తూ ఉండాలి. భావోద్వేగ ఆరోగ్యం అంటే ఎమోషనల్ వెల్నెస్. దానికోసం మనం మన భావాల్ని మంచిగా వ్యక్తం చేయాలి. ఆధ్యాత్మిక ఆరోగ్యం అంటే జీవితం అనే దాని గురించి అర్థం తెలుసుకొని శాంతిగా ఉండటం, రోజు దేవునికి జపం చేయటం, అంతేకాకుండా సప్తవృత్తులు పెంచుకోండి. దయ, క్షమ, క్షయ. పర్యావరణ ఆరోగ్యం అంటే చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా ఖర్చుపెట్టిలో చెత్త వేయాలి, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. సామాజిక ఆరోగ్యం అంటే సమాజం పట్ల దయ, క్షమ, క్షయ వంటివి కలిగి ఉండాలి. అందరినీ సమానంగా చూడాలి, సహాయం చేయడం అలవర్చుకోవాలి. ఆరోగ్యం మహాభాగ్యం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. థ్యాంక్ యూ.